అతను రమణాశ్రమం వచ్చాడు అంటేనే అతడి సాధనల యొక్క బలం వల్ల భగవంతుని కృప రమణాశ్రమానికి రమణ సన్నిధానికి తీసుకొచ్చిందనమాట. గురు సన్నిధానం దొరకడం మాటలు అనుకుంటున్నారేమో, కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప దొరకదు. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 1936 నవంబర్ 29వ తేదీ 288ది ఒకరు అడుగుతున్నారనమాట. శ్రీ భగవాన్ వివరించారు వేదాంతంలోని మాయ గురించి, మాయ అన్న దాని గురించి. ప్రత్యభిజ్ఞలోని స్వతంత్రతలను శ్రీ భగవాన్ ఇలాగ వివరించారు. ప్రత్యభిజ్ఞ అంటే తిరిగి గుర్తు చేసుకోవడం, దానిలోని స్వతంత్రతల్ని శ్రీ భగవాన్ ఇలాగ వివరించారు. వేదాంతులు మాయను శివుని అందలి విభ్రమ శక్తిగా వర్ణిస్తూ ఉంటారు. వేదాంతులందరూ కూడా ఆ పరమాత్ముడైనటువంటి నిశ్చలమైన పరమేశ్వరుని యందు ఉన్నటువంటి ఒక విభ్రమమైన శక్తిగా వర్ణిస్తూ ఉంటారు. వర్ణించడానికి వీలు లేని ఒక శక్తిగా వర్ణిస్తూ ఉంటారు. అటువంటి శక్తి పరమేశ్వరంలో ఉంది అని, ఆయన శక్తియే కదా విభ్రమ శక్తిగా ఉంది అని చెప్తారు. పై మాయకి స్వంతంగా ఉనికి లేదు, దానికి అది ఉండలేదు. సూర్యుని యొక్క కిరణము సూర్యుని విడిచి ఉండలేనట్లు అఖండమైన పరమాత్మ నుంచి ఉత్పన్నమైన ఈ మాయ అనబడేటువంటి ఒక విభ్రమ శక్తి ఆ పరమాత్మని విడిచి ఉండలేదు, అది స్వతంత్రంగా అది ఉండలేదు. జగము నిజమనే భ్రాంతిని ఈ జగత్తు సత్యమన్న భ్రాంతి పెంచిన తర్వాత తన బారిన పడిన వారి అజ్ఞానాన్ని ఆధారంగా తీసుకుని శక్తి తన ఇచ్ఛ వచ్చినట్లు ఆడుకుంటుంది. ఇప్పుడు మనందరినీ ఆ శక్తి ఆడుకుంటుంది. నిజంగా మాయకి స్వయం శక్తి లేదు. పరమాత్మ నుంచి ఉద్భవించిన ఒక విభ్రమాత్మకమైన దివ్య శక్తి, అది పరమాత్మ నుంచి వచ్చింది. దాన్నే మాయ అంటారు. కానీ ఈ మాయకి సొంతంగా ఉనికి లేదు, దానికి అదే ఉండలేదు. ఈ జగత్తు నిజము, నేను దేహము అనేటువంటి భ్రాంతిని బాగా పెంచిన తర్వాత, పెంచి మనకి తన వలలో తన బారిలో పడిన వారిని అందరినీ అజ్ఞానం ఆధారంగా ఆ శక్తి తన ఇచ్ఛ వచ్చినట్లుగా ఆటలాడుతోంది. ఎప్పుడైతే ఇది ఏమిటా అని ప్రశ్నిస్తే దాని లేమితనం తెలిసిపోవడం వల్ల అది తిరోహితమైపోతుంది. దాన్ని ప్రశ్నించగా మా ఇలా ఆడిస్తోందమ్మా, ఆ మహాశక్తి ఆధీనంలో ఇలా జరుగుతున్నాయమ్మా, ఇదంతా మాయా ప్రపంచం అమ్మా అనుకుంటూ దానిలో కూడా దొరుకుతారు. ఏమిటి మాయ, ఎవరికి మాయ అని ఎవరు ప్రశ్నించరు. ఎవరైనా ప్రశ్నించి నిలిచి చూసినా అది మాయమైపోతుంది. మాయే కాబట్టి మాయమైపోవడం ఎంత తిరోహితం అయిపోతుంది. అయితే ప్రత్యభిజ్ఞ ప్రకారం శక్తి శివునితో సమకాలీన వారికి వేర్వేరు స్థితియే లేదు. ప్రత్యభిజ్ఞ ప్రకారం అంటే తన్ను తాను గుర్తు చేసుకోవడం, ఒక అనుభవాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం. ఆ ప్రకారం ఈ శక్తి శివునితో సమకాలీన, శివుడితో కలిసే ఉంది. వారికి వేర్వేరు స్థితిలో శివుడు వేరు, ఈ శక్తి వేరు అన్నదే లేదు. శివుడు అవ్యక్తము, శక్తి వ్యక్తము అంతే. అవ్యక్తమైన శివుడే వ్యక్తమైతే శక్తి అంతే. అవ్యక్తమైన శివుడు సత్ అయితే వ్యక్తమైన శక్తి చిత్. సూర్యుడు సూర్యప్రకాశం లాగా, సూర్యుడు వచ్చేలోకి వెలుగు ఆటోమేటిక్ వస్తుంది కదా. సూర్యుడు వెలుగు వేరా? ఒకటే. పరమేశ్వరుడు ఉంటే ఆయన ప్రకాశం శక్తి ఒకటే, రెండు. ఇందు కారణము శక్తికి స్వేచ్ఛ ఉండడమే. శక్తం అయిన తర్వాత
దీనికి కారణము ఆ శక్తికి స్వేచ్ఛ స్వేచ్ఛ ఉండడమే. ఆ శక్తికి స్వతంత్రంగా ఇచ్చా స్వేచ్ఛ ఉన్నాయి. అది అలా ప్రసరిస్తూ పోతుంది. సూర్యుని వెలుగు ప్రసరిస్తూ పోయినట్లు ఆ పరమాత్మ యొక్క స్వరూపంలోనే ఉన్నటువంటి శక్తి స్వ ఇచ్ఛతో ప్రసరిస్తూ పోతుంది. కాబట్టి ఆ స్వ ఇచ్ఛ స్వేచ్ఛ ఉండడమే. ఇది అద్దంలో ప్రతిబింబంలాగా శుద్ధ చైతన్యంలో ఈ శక్తే విశ్వంగా కనిపిస్తోంది. అద్దంలో ప్రతిబింబంలాగా కనపడుతోంది. దేనిలో? శుద్ధ చైతన్యంలో. ఇందాక చెప్పాం తెరాను తెర మీ బొమ్మల్లాగా. ఆ శుద్ధ చైతన్యంలోనే అద్దంలో ప్రతిబింబంలాగా ఈ శక్తి ఈ విశ్వంగా కనిపిస్తోంది. చైతన్యం లేకపోతే ఎక్కడ కనపడుతుంది? తెర లేకపోతే బొమ్మలు ఎట్లా ఉండలేవో ఆ శుద్ధ చైతన్యమైన పరమాత్మని చెంది ఈ శక్తి ఈ విశ్వ రూపంలో కనిపిస్తోంది. అర్థం లేకపోతే ప్రతిబింబాలు ఉండవు కదా. అలాగే ప్రపంచానికి స్వయం స్థితి లేదు. దానికదే ఉండగలిగింది కాదు ఈ ప్రపంచము. తుదకు స్వేచ్ఛను బ్రహ్మగుణ విశేషమే అన్నారు. ఈ స్వేచ్ఛ అంటే ఈ ప్రకాశాన్ని ఈ శక్తిని ఏమన్నారంటే బ్రహ్మగుణ విశేషము. అది పరమాత్మని ఒక విశేషము అంతే. పరమాత్మని విశేషము అంతే. అలా సముద్రం యొక్క విశేషము. అవును. అలాగునే వెలుగు సూర్యుని విశేషము. అలాగనే ఈ శక్తి మరి బ్రహ్మగుణ విశేషము అన్నారు. బ్రహ్మము నిర్గుణమని మాయ అంటూ లేనే లేదని అది యథార్థం కాదని శంకర్ల వారు చెప్పారు. బ్రహ్మం అంటే నిర్గుణమే. అసలు నిర్గుణమైన నిరాకారమైన ఆ పరమసత్యంలో మాయ అన్నది ఏదీ లేనే లేదు అని భగవాన్ లేని శ్రీ శంకర్ల వారు చెప్పారు. అదే కదా మనకి దక్షిణామూర్తి స్తోత్రాల్లో చెప్పబడింది. ఈ వాదాల్లోని భేదం ఏమిటి అంటే ఈ దృశ్యము నిజము కాదని ఇద్దరు ఒప్పుకుంటున్నారు. ఈ దృశ్యం నిజం కాదు, ఊరికి అలా ఉన్నట్టు కనిపిస్తుంది అంతే అంటున్నారు. ఎటు చూసినా అద్దంలోని బింబాలు అబద్ధాలే కదా. అద్దంలో ఉన్న ప్రతిబింబాలు నిజాలా కాదమ్మా. ఎంత గొప్పగా ఉండని, ఎలాగైనా ఉండని, ఎంత గొప్పవైనా సరే అద్దంలోని ప్రతిబింబాలు యథార్థం కానట్లు ప్రపంచము వస్తుతః లేదు, దానికదే లేదు. ప్రతిబింబము దానికదే ఎలాగ లేదో ఈ జగత్తు కూడా దానికదే లేదు. ఇరువురి తాత్పర్యం ఒకటే కదా. అద్దంలోని ప్రతిబింబాలు సత్యాలు కావు అన్నది ఒకటి, ఈ ప్రపంచం దానికదే లేదు అని మరొకటి. ఎటు తిరిగినా లేదు అనేది కదా తాత్పర్యం. కాబట్టి బ్రహ్మస్థితియే వారిరువురి యొక్క పరమ లక్ష్యం. ఈ రెండిటికి ఆధారమైన ఆ పరమాత్మ స్థితి అందరి లక్ష్యమును. ఇక్కడ ప్రత్య విజ్ఞలో విశ్వం మిథ్య అనేది అంతర్భూతంగా ఉంది. ఈ ప్రత్య విజ్ఞలో ఈ విశ్వము మిథ్య ఉన్నట్లు కనిపిస్తుంది అంతేగాని ఉండదు. ఉంటుందా మరి? లేదమ్మా. అంటే ఇంతకు ముందు అనుభవించిన అనుభవపు గుర్తులే ఇప్పుడు సత్యాలుగా నీకు కనిపిస్తున్నాయని అర్థం. అదే ప్రత్యభిజ్ఞ. అది ఎలాగా అంటే రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్. రాహువు కేతువు సూర్యుని చంద్రుడిని కప్పి కనపడకుండా చేసినట్లు మాయ యొక్క ఆచ్ఛాదన వల్ల. అవునా? మాయా సమాచ్ఛాదనాత్. అప్పుడు ఏమైపోయింది? ఇంద్రియాలు ఎప్పుడైతే మాయ కప్పిందో ఇంద్రియాలు ఉపశమిస్తున్నాయి.
ఇంద్రియాలు ఉపశమించేసరికి ఓ సూర్యుడిని ఆ గ్రహణం కప్పినట్లుగా లేకుండా చేసినట్లుగా నీ నిజస్వరూపపు ప్రకాశాన్ని ఇవి లేనట్లు చేస్తున్నాయి. కానీ అక్కడ నీ స్వరూపము ఉండనే ఉంది. మళ్ళీ ఇంద్రియాలు పనిచేయడానికి సన్మాత్ర కరణోపసంహరణతో యోభూహు సుషుప్తి పుమాన్, నిద్రలో కరణాలన్నీ ఉపసంహరించిపోగా నేనన్న తలంపు కూడా లేకుండా పోగా ఏమీ లేనటువంటి ఆ స్థితిలో ఉన్నదేదో అది మళ్ళీ ప్రొద్దున్న లేచి అదే లేకపోతే ఏమంటుంది? ఏ భూహు సుషుప్తి పుమాన్, అది మళ్ళీ ఏమైపోయింది? పొద్దుటే లేచి ప్రత్యభిజ్ఞ, తాను ఉన్నానన్నటువంటి అనుభవపు గుర్తుతో ఇప్పుడు సుఖముగా ఉన్నాను అని చెప్తోంది. అది ఇప్పుడు నువ్వు నిద్రలో ఆ సుఖస్వరూపుడవే లేకపోతే ఏమీ లేవు అంటున్నటువంటి నువ్వు లేకపోతే ఇప్పుడు ఏమీ లేవు సుఖంగా ఉన్నానని ఎలా చెప్పగలవు? అది నీ అనుభవపు గుర్తునే ఇప్పుడు మళ్ళీ తిరిగి చెప్తున్నావు. దీన్నే ప్రత్యభిజ్ఞ అంటారు, తిరిగి గుర్తు చేసుకోవడం. అలాగే ఈ లోకం ఇలా ఉంది అలాగుంది, ఈ లోకం సత్యము ఇది శాశ్వతము అన్నటువంటి గతపు అనుభవపు గుర్తులతో చూడడం వల్ల ఇది ఉన్నట్టు కనిపిస్తోంది. నీకు కనిపిస్తుంది జగత్తు ప్రత్యభిజ్ఞా బలంతో కనపడుతోంది. అవునమ్మా. నా మొన్న ఎప్పుడో నీ చిన్నప్పటి నుంచి ఎన్నో ఎన్నో విన్నావు, చూసావు కదా, కష్టసుఖాది అనుభవాలు దేహిందే మనోబుద్ధితో అనుభవించావు. వీళ్ళు శత్రువులు వాళ్ళు మిత్రుడు అంటూ అనుభవించిన అనుభవ వాసనలు గుర్తులు పెట్టుకొని ఇప్పుడు ఆ గుర్తుతో చూసరికి సత్యంగా కనిపిస్తుంది. అదే వాసనలు. అవునమ్మా. ప్రత్యభిజ్ఞతో విశ్వం మిథ్య అనేది అంతర్భూతంగా ఉంది. వేదాంతంలో ఇది ప్రకటితమై ఉంది. మిథ్యే అలాగా పాత అనుభవపు గుర్తులతో చూడడం వల్ల సత్యం అనిపిస్తుంది. ప్రపంచాన్ని శుద్ధ చిత్తుగా నువ్వు భావిస్తే ఇలా ఉంది అలా ఉంది, అప్పుడు అలా అయింది ఇప్పుడు ఇలా అయింది, ఇలా ఉంటుంది అలా ఉంటుంది, యుగాలు ఇట్లా జరిగాయి జగాలు ఇట్లా జరిగాయి, ఈ దేవుళ్ళు ఆ దేవుళ్ళు, ఇవన్నీ భావనతో కాకుండా ఏ భావన లేకుండా ప్రపంచాన్ని శుద్ధ చిత్ ప్రకాశంగా నువ్వు భావిస్తే ఈ ప్రపంచం అంతా చిత్ ప్రకాశమే. ఈ ప్రపంచంగా ఉన్నది ఆ అఖండ ప్రకాశమే, ఆ చైతన్యమే అని కనుక నువ్వు ఈ ప్రపంచాన్ని చూడగలిగితే ఈ విశ్వం సత్యమే. ఆ చిత్స్వరూపంగా చైతన్య స్వరూపంగా సత్యమే. వేదాంతం నానాత్వం లేదు అని చెప్తుంది. వేదాంతం అంటే సర్వము సత్యమేనట. నానా రకాల రూపాలతో కనిపిస్తూ అనిపిస్తూ తెలుస్తున్నది కూడా సత్యములోనిదే. సత్యమును విడిచి లేదు కాబట్టి ఇది సత్యమే. వస్త్రం